హాయ్ అండి. ఇంకో ప్లేస్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అది ఎక్కడికో ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సుదర్శన చక్రం ఎప్పుడైనా చూసారా? అయితే ఈ వీడియోలో చూసేసేయండి. ఇది మనకి తిరుమలలో 3 కిలోమీటర్స్ దూరంలో చక్రతీర్థం అనే ప్లేస్‌లో అయితే ఈ సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మొదటిసారే వెళ్ళాను. ఏవైనా తెలియనివి ఏవైనా చెప్పుంటే నన్ను ఎక్స్‌క్యూజ్ చేసేసేయండి. తెలిసి ఉంటే మీరు నాతో షేర్ చేసుకోండి. సో వీడియో మొత్తం చూసేసేయండి. ఎక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. చుట్టూ కూడా పచ్చని చెట్లతో చక్కగా సుగంధంగా పువ్వులతో మంచిగా ఉన్న ఈ ప్లేస్ని చక్ర తీర్థం అంటారు. స్వామివారి చక్రం అనేది ఈ తీర్థంలో పడిందని చెప్తున్నారు. నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ చిన్నగా వెళితే పక్షులు కూడా కనబడుతున్నాయి. ఎంతో బాగుంది కదా పికాక్. సో ఒకటే ఉంది. జంతువులు అవి కూడా ఏమీ లేవు. చిన్న పక్షులైతే ఉన్నాయి. అలా ముందుకి నడుచుకొని వెళ్తుంటే కొండ ఎక్కి కిందకి దిగాలి. ఈ కొండ ఎక్కుతున్న ప్రాంతం పక్కన మనకి చక్ర తీర్థం అని కనబడుతుంది. సో ఆ దారి పొడుగునా మనం ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడి నుంచి చూడండి అంత కిందకి వెళ్ళాలి. స్నాక్స్ కూడా దొరుకుతాయి. కొంచెం ముందుకి వెళ్ళగానే ఆ కొండల మధ్యలో ఒక తీర్థం అయితే కనబడుతుంది. అది మీకు చూపిస్తాను. చూడండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ అయితే కనబడుతుంది. దీన్నే చక్ర తీర్థం అంటారు. దీని గురించి మనం తెలుసుకుందాం. స్వామివారు భక్తుడైన పద్మనాభుడు అనే భక్తుడు ఘోరమైన తపస్సు చేశారంట ఒక రాక్షసుణ్ణి అంతరించడానికి. అప్పుడు స్వామివారు చక్రాన్ని స్వయంగా పంపించారంట. ఆ చక్రము ఈ నీటిలో పడిందని, ఇలాగా భూమి మీద ఉండిపోయిందని భక్తులందరూ చెప్తున్నారు. స్వామివారిని దర్శించుకుందాం. ఇలా ముందుకు వెళ్తుంటే ఫస్ట్గా మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు. అక్కడ దండం పెట్టుకొని రైట్ సైడ్ తిరగగానే స్వామివారు స్వయంగా దర్శనమిస్తారు. చూసారా స్వామివారి కూడా చక్రంలోనే ఎలా ఉన్నారో. కొంచెం ముందుకు వెళితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా మనకి దర్శనమిస్తారు. అందరూ కూడా ఇలా కొండ ప్రాంతంలో ఇలా చిన్న చిన్న రాళ్లతో కడితే స్వయంగా ఇల్లు కట్టుకోవచ్చని అంటారు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చుట్టూ కూడా పచ్చగా గార్డెన్ చాలా అందంగా ఉంది. చూస్తున్నారా? రాళ్ళ దృశ్యాన్ని చూసుంటే మనకి అది నిజంగానే స్వామివారి చక్రం ఎంత ఉగ్రరూపంతో పైకి వచ్చిందో కనబడుతుంది. అది నేను పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను. పిల్లలు సరదాగా అలా గార్డెన్లో ఆడుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తిరుమలకైతే వెళ్ళిపోయాం. ఈ కొండ ప్రాంతాలు అయితే నిజంగా చెక్కినట్టుగానే ఉన్నాయి కానీ చెక్కలేదు. అవి అక్కడ అలాగే ఉన్నాయంట. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ చుట్టూ కూడా మనకి శిలా విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు చొప్పున కింద రాసి మరీ మనకి చూపించారు. వీడియోలో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ చక్ర తీర్థానికి వెళ్తే నాతో షేర్ చేసుకోండి. ముందుగా చెప్పినట్టుగా ఈ ఫోటోను అబ్జర్వ్ చేస్తే ఇది రాతితోనే నిర్మించబడినది. దీన్ని సరిగ్గా చూస్తే విష్ణు చక్రంలాగా ఫేస్ కూడా కనబడుతుంది. చూసారా? వెనక వైపు ఉన్న రాయిని స్పష్టంగా చూస్తే ఎలా కనబడుతుందో. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.